హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచిక 2025 రిలీజ్ అయింది. 2023 డేటాకు సంబంధించి ఆ సూచిక ఈ సంవత్సరం రిపోర్ట్ రూపంలో రిలీజ్ అయింది. ప్రతి ఏడాది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP వాళ్ళు HDI రిలీజ్ చేస్తారు. 1990 నుంచి ఈ HDI రిలీజ్ చేస్తున్నారు. HDIకి సంబంధించి బేసిక్గా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం, ముఖ్యంగా వాళ్ళ పర్చేసింగ్ పవర్ పారిటీ ఇవన్నీ చూసి దాన్ని సూచికగా తీసుకుంటారు. దాంతోపాటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే సగటున ఆయుర్దాయం ఎంత ఉంది, తర్వాత నాలెడ్జ్, యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఇవన్నీ తీసుకుని అదంతా కూడా లిటరసీగా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే 3 బేసికల్గా, ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, రెండోది పర్ క్యాపిటా ఇన్కమ్ బేస్డ్ ఆన్ దేర్ పర్చేసింగ్ పవర్ పారిటీ, మూడోది లిటరసీ లెవెల్స్. ఇవన్నీ తీసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తారు. ఈసారి రిలీజ్ చేసిన డేటాలో భారతదేశం యొక్క HDI కాస్త మెరుగుపడిందనమాట. 193 దేశాలకు గాను మన స్థానం 130 ఉంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన డేటాలో భారతదేశం యొక్క HDI 134, 134వ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం కాస్త మెరుగుపడిందని చెప్పొచ్చు. మన HDI వాల్యూ 2023 డేటాతో కంపేర్ చేస్తే 2022 డేటాలో తక్కువ ఉందన్నమాట. 2022లో 0.676 మన HDI వాల్యూ ఉంటే 2023 డేటాలో 0.685 ఉంది. 2023 డేటా ఆధారంగానే ఈ సంవత్సరం రిపోర్ట్ తయారు చేశారనమాట. ఓవరాల్గా భారతదేశంలో చూసుకుంటే కనుక మన పర్ క్యాపిటా ఇన్కమ్ బాగా పెరిగిందని చెప్పొచ్చు. భారతదేశం పర్ క్యాపిటా ఇన్కమ్ $9,046 అనమాట. 2023 సంవత్సరానికి మన తలసరి ఆదాయం $9,046 అనమాట. మనం చూస్తే కనుక ఇండియన్స్ చాలామంది, దాదాపు 135 మిలియన్ ఇండియన్స్ గత 6-7 సంవత్సరాలుగా పావర్టీ లెవెల్స్ నుంచి, ముఖ్యంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ లెవెల్స్ నుంచి బయటకు వచ్చేసారు. అంటే బహుముఖ పేదరికం అనేది మనం తగ్గిస్తున్నాం అనమాట. మనం చాలామందిని బిలో పావర్టీ లైన్లోంచి బయట తీసుకొస్తున్నాం అనమాట. దాంతోపాటు మన HDIలో ఇన్ఈక్వాలిటీస్ కూడా చాలా తగ్గాయి. ఎడ్యుకేషన్లో, హెల్త్ కేర్లో అసమానతలు తగ్గాయి. అయితే రాజకీయాల్లో, అదేవిధంగా లింగ వివక్ష అంటే జెండర్ బయాస్ అనేది ఇంకా భారతదేశంలో చాలా వేళ్ళునుకుందంట. అయితే ఈ మధ్య మన భారతదేశంలో 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ అయింది. అంటే మహిళా రిజర్వేషన్లు వచ్చేసాయన్నమాట. ఇంప్లిమెంటేషన్లోకి రాకపోయినా యాక్ట్ అయితే పాస్ అయింది. దాంతోపాటు భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆయుర్దాయం బాగా పెరిగింది. 2023 సంవత్సరానికి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 72 ఏళ్ళు ఉంది. అదే మనం 1990 చూసుకుంటే భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 58.6 సంవత్సరాలు మాత్రమే. అంటే రాను రాను మన ఆయుర్దాయం పెరుగుతుందన్నమాట. అంటే మన హెల్త్ ఫెసిలిటీస్ పెరిగింది, కేర్ ఎకానమీ పెరిగింది. ఇవన్నీ పెరిగేసరికి ఏమైందంటే ఆటోమేటిక్గా మనకి లివింగ్ స్టాండర్డ్స్ పెరిగే, ఆయుర్దాయం కూడా బాగా పెరిగిందనమాట. అండ్ COVID-19 నుంచి కూడా మనం బాగా రికవర్ అయిపోయాం అనమాట. ఇవన్నీ చూస్తే భారతదేశం 1990తో పోలిస్తే 2023లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. లిటరసీ కానీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ, పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ ఇంత మనం పర్ఫామ్ చేస్తున్నా సరే చాలా దేశాల కన్నా మనం వెనకబడి ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ చాలా ఆసియా దేశాల కన్నా కూడా మనం వెనకబడి ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఇండియా ఒక సూపర్ పవర్గా, విశ్వగురువుగా ఎదుగుతుంది. 1947 నుంచి 2047 వరకు కూడా మనం చాలా శక్తిగా ఎదుగుతున్నాం. 2047 నాటికి వికసిత్ భారత్ అనుకుంటున్నాం. ఈ వికసిత్ భారత్ సాధించాలంటే కనీస మూలాల్లో మనం అడ్రస్ చేయాలన్నమాట. అదే హెల్త్ కేర్ కానీ, లిటరసీ కానీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ, లేకపోతే పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా పెరిగి అత్యంత పేదలు ఏదైతే బిలో పావర్టీ లైన్ ఉందో అది చాలా తగ్గితే కానీ మనం వికసిత్ భారత్ అచీవ్ చేయలేము అనమాట. కాబట్టి HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మనకి మూలాధారం. దాన్ని మనం మెరుగుపరచుకోవాలి.